దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. చేరి ఉన్న ఆత్మీయ బిడ్డలకు, మరి లైవ్లో వీక్షించుచున్నటువంటి మరి ఆత్మీయ సహోదరులకు, మరి గూగుల్ మీట్లో దేవుని వాక్యమును మరి వినుచున్నటువంటి ఆత్మీయ సంఘమునకు ప్రత్యేక శుభాలు, వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథములో నుండి ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం, అందులో 19-20 వచనములో ఈ సమయములో మనం చదువుకుందాం. నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును. నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవని ఎరుగుదును. 20వ వచనం, అయినను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఏమనగా, తాను ప్రవక్తను అని చెప్పుకొనుచు ఉన్న యెజబేలు అను స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకు, తినుటకును అది నా దాసులకు బోధించు వారిని మోసపరుచుచు ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని వాక్యమును మనము గమనించినప్పుడు ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 19వ వచనం 20వ వచనములో తుయతైరా అనేటటువంటి సంఘమునకు దేవుని ప్రత్యక్షత ద్వారా ప్రేమ అపోస్తలుడు అని పిలువబడుతున్న పద్మాసు ద్వీపములో పరవాసిగా మరి కొనిపోబడి, ఆ ద్వీపములో దేవుని ఆత్మచేత అభిషేకించబడి, దేవుడు ఏదైతే పూర్వకాలములో ఉన్న 7 సార్వత్రిక సంఘములకు అందించబోతున్నటువంటి సువిశేషమైనటువంటి బోధ యోహాను గారికి దేవుడు బయలుపరిచారు. ఆ బయలుపరిచినటువంటి మాటలను మొట్టమొదట ఎఫెసీలో ఉన్న సంఘానికిని, ఆ తరువాత స్ముర్నాలో ఉన్న సంఘమునకు, తరువాత పెర్గములో ఉన్న సంఘానికి కొన్ని శ్రేష్టమైన మాటలు దేవుడు అందించుకుంటూ వచ్చారు. దేవునికి స్తోత్రము కలుగును గాక. తుయతైరా అనబడిన సంఘము, దాని ఉనికి ప్రియులారా, అగ్నిజ్వాలల వంటి కన్నులను, అపరంజిని పోలిన పాదములను గల దేవుని కుమారుడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును. నీ మొదటి క్రియలు కన్నా నీ కడపటి క్రియలు ఎక్కువైనవని కూడా నేను ఎరుగుదును. అయినను నీ మీద ఒక తప్పు మోపవలసి ఉన్నది అంటున్నాడు. దేవుడు సంఘమును చూచినప్పుడు, దేవుడు సంఘములో ఉన్న ఆత్మీయ బిడలను ఆయన చూచినప్పుడు, నా వైపు చూడండి జాగ్రత్తగా, కొన్ని మాటలు వినండి. దేవుడు ఆకాశమందు ఆసీనుడై ఉన్న దేవుడు మనందరినీ ఆయన ప్రతిరోజు కూడా పరీక్షించుచూ ఉన్నాడు. ప్రతి నిత్యము ఆయన మనలను ఆయన చూచుచున్నాడు, పరిశీలన కూడా చేస్తున్నాడు. ఆయన చూడటమే కాదు కానీ మనలో ఉన్న ప్రేమ, మనలో ఉన్న క్రియలు, మనలో ఉన్న విశ్వాసం, మనలో ఉన్న ఆత్మీయత ఆయన ఎరుగుచున్నాడు అనే
ఒక వాస్తవాన్ని మనము ఎప్పుడు కూడా మరచిపోవద్దు అని ప్రభువుల వారు తుయతైరాలో ఉన్న సంఘానికి ఈ మాటలు తెలియపరుస్తూ ఉన్నాడు. ఆయన సమస్తమును ఎరిగినటువంటి వాడు. ఆయన కన్నులకు మరుగైనటువంటిది ఏది కూడా లేదు అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈరోజు ఈ వాక్య భాగాన్ని చదవడానికి గల కారణం ఏమిటంటే, అయినను నీ మీద ఒక తప్పు మోపవలసి ఉంది. వాస్తవానికి క్రియలు బాగానే ఉన్నాయి. రెండవది, ప్రేమ కూడా బాగానే ఉంది. మూడవది, విశ్వాసము కూడా బాగానే ఉంది. నాలుగవది, పరిచర్య కూడా బాగానే ఉంది. ఐదవది, సహనము కూడా బాగుగానే ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. కలుగును గాక. అందరూ స్తోత్రం చెప్పండి ఒకసారి. ఇక్కడ ఉన్నవారు మాత్రమే స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒకటి క్రియలు, రెండవది ప్రేమ, మూడవది విశ్వాసం, నాలుగవది పరిచర్య, ఐదవది. అన్నీ బాగానే ఉన్నాయి. టోటల్గా అన్నీ బాగానే ఉన్నాయి. డాక్టర్ గారు చెబుతారు అన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఈ మందులు తప్పకుండా నువ్వు వాడాల్సిందే అంటాడు. ఏమంటే ఎంత విచిత్రంగా ఉంటాయో కొన్ని విషయాలు. అయినను నీ మీద ఒక తప్పు మోపాలి. ఏంటి ఆ తప్పు? 20 వచనములో యెజబేలు అనబడిన ఒక వ్యక్తిని దేవుడు పరిచయము చేస్తున్నాడు. నానా జాగ్రత్తగా వినండి. యెజబేలును గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరు ఈ యెజబేలు? దేవుని వాక్యమును మనము గమనించినప్పుడు, దేవుడు పాత నిబంధన కాలములో ఏ వ్యక్తులైతే దేవునికి దగ్గరగా జీవించుకుంటూ వచ్చారో వారిని దేవుడు అభినందించారు. ఏ వ్యక్తులైతే దేవుని చిత్తమునకు లోబడకుండా దైవ చిత్తమునకు వ్యతిరేకంగా ప్రవర్తించుకుంటూ వచ్చారో దేవుడు వారిని గద్దించుకుంటూ వచ్చినట్లుగా లేఖనములో మనం చూస్తూ ఉన్నాం. ప్రకటన గ్రంథములో పరిశుద్ధమైన మాటలే ఉండాలి. ఈ ప్రకటన గ్రంథములో దేవుని పిల్లలారా పొందబోతున్నటువంటి మహిమను గూర్చి, పొందబోతున్నటువంటి అనుభవాలను గురించి, దేవునితో ఉండబోయే రాజ్యం ఎలా ఉండబోతుందో, దేవునితో ఉండే ఆనందాన్ని ఎలా ఉండబోతా ఉందో, మనము ఏ విధముగా దేవునితో గడపబోతున్నామో, ఇట్టి విషయాలన్నీ కూడా ఇందులో దేవుడు పొందుపరిచాడు. వాటితో పాటు కొంతమంది వ్యక్తులను గురించి కూడా ఆయన ప్రస్తావించుకుంటూ వచ్చారు. యెజబేలు. ఎవరు యెజబేలు? యెజబేలు ఏం చేస్తూ ఉంది అని మనము చూచినప్పుడు, దైవ చిత్తమునకు వ్యతిరేకమైన బోధలు, దేవుని చిత్తమునకు మోసపూరితమైనటువంటి బోధలు, కల్పించుచున్నటువంటి కల్పన కథల వైపు తిరుగుచున్నటువంటి మనుషులందరూ కూడా యెజబేలుకు సాదృశ్యముగా ఉన్నారని దేవుడు మాట్లాడుచున్నాడు. నీలో కొన్ని లోపాలు ఉన్నాయి, నీలో కొన్ని బలహీనతలు ఉన్నాయి. ఈరోజు ఉపవాస కూడికలలో మన క్రియలు ఎలాగున్నాయో మనము ఒకసారి పరిశీలన చేసుకోవాలి. మన ప్రేమ ఎలాగుందో మనకు మనమే పరిశీలన చేసుకోవాలి. మన ఆత్మీయత ఎలాగుందో మనకు మనమే పరిశీలన చేసుకోవాలి. మన ప్రార్థనా జీవితం ఎలాగుందో మనకు మనమే పరిశీలన చేసుకొన బద్ధులమై, అందుకే దేవుడు మనలను బ్రతికించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అందరము దేవునికి స్తోత్రము చెల్లించుదాం. నా ప్రియమైన దేవుని ప్రజలారా, నా ప్రియమైన దేవుని జనాంగమా, నీలో ఒక తప్పు నాకు కనబడుతూ ఉంది. ఏంటా తప్పు అంటే, యెజబేలు అనబడినటువంటి ఒక వ్యక్తి, ఆ వ్యక్తి యొక్క అనుభవం,
ఆమెలో ఉన్నటువంటి కొన్ని లక్షణాలతో కూడిన సంగతులు, దృష్టాంతములు నీలో కనబడుతున్నాయని తుయతైరా సంఘమును దేవుడు ఆ రోజు హెచ్చరించి ఈరోజు మనతో మాట్లాడుచున్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. రాజుల మొదటి గ్రంథములోనికి రండి. అక్కడ యెజబెలు తను చేస్తున్నటువంటి విధానం ఏమై ఉన్నదో కొన్ని మాటలు నేను మీకు జ్ఞాపకము చేయాలి అని ఆశపడుతూ ఉన్నాను. రాజుల మొదటి గ్రంథం 21వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనములు మనము చదువుకుందాం. ఈ సంగతులైన తరువాత యెజ్రెయేలులో షమ్రోనులో రాజైన అహాబు నగరను ఆనుకొని యెజ్రెయేలు వాడైన నాబోతునకు ఒక ద్రాక్ష తోట కలిగి ఉండగా అహాబు నాబోతును పిలిపించి, ఈ ద్రాక్ష తోట నా నగరును ఆనుకొని ఉన్నది గనుక అది నాకు కోర తోట కిమ్ము, దానికి ప్రతిగా దానికంటే మంచి ద్రాక్ష తోట నీకు ఇచ్చెదను, లేదా నీకు అనుకూలమైన ఎడల దానిని క్రయమును కిమ్మని ఆయనను అడుగుచున్నాడు. ఈయన ఎవరయ్యా అంటే ఇశ్రాయేలు ప్రజలను నడిపించవలసినటువంటి ఒక నాయకుడు, పేరు అహాబు అని మనము చూస్తున్నాం. అతనికి ఒక భార్య, పేరు యెజబెలు. అందరూ చూస్తున్నారా? చూడండి. రాజు నగరకు ఆనుకొని ఉన్న ఒక తోటను చూచాడు. అది యెజ్రెయేలు వాడైనటువంటి నాబోతు ఆ తోట. ఆ తోట ఎక్కడుంది అంటే, వింటున్నారా, రాజుగారి కోటకు అది ఆనుకొని ఉంది. వస్తా పోతా వస్తూ పోతూ భార్యకు, భర్తకు, రాజైన అహాబునకు, తన భార్య యెజబెలుకు, ఇద్దరికి దేవుని పిల్లలారా దేని మీద మనస్సు పడిందంటే రాజు నగరంకు ఆనుకొని ఉన్న ఆ ద్రాక్ష తోట మీద వారిద్దరి మనసు పడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఒకరోజు ఆయన పిలిపించారు, బాబు ఇట్రా ఇట్రా అని పిలిచారు. దొరా ఏంటన్నా, రాజుగారు కదా, ఏంటయ్యా పిలిపించారు? చాలా రోజుల నుంచి మా మనసులో ఒక ఆలోచన, బాయ్ ఏంటి నానా, ఏంటి, జాగ్రత్తగా విను. మా నగరకు ఆనుకొని ఉన్న అది నాదేనయ్యా. నీదేనా? నాదే. ఏంటయ్యా, ఏం చేద్దాం అనుకుంటున్నావు అని అంటే అప్పుడు అంటాడు, నీవు అది నాకు ఇవ్వగలిగితే, నీవు నాకు అది ఇస్తే అంతకంటే శ్రేష్టమైనటువంటి ఒకే మంచి పొలమును, నీకు కావలసినటువంటి ద్రాక్ష తోటను నేను ఇస్తాను. అలా వద్దా? అయితే పర్వాలేదు, నీకున్న తోట నాకు అమ్మి వేస్తే నేను డబ్బులు కూడా నీకు ఇస్తాను అని అన్నాడు. వెంటనే నాబోతు ఏమన్నాడు అంటే, నేను అమ్మనయ్యా, నేను అమ్మడానికి వీలు లేదు, అది నా పిత్రార్జితము, ఉన్నదే కొద్దిగా, అందులో నేను ఏం చేసుకున్నానో తెలుసా, కూర మొక్కలు వేసుకుని బతుకుతూ ఉన్నాను. బతుకు జీవనం కొరకు ఉన్నదే ఒక్క ఆధారం, దానిలో వేసుకునే పంట ద్వారా నేను, నా భార్య, నా పిల్లలు బతుకుతున్నారయ్యా, అదే నాకు జీవనాధారమై ఉంటా ఉంది అని చెప్పినప్పుడు దేవుని పిల్లలారా చెప్పి వెళ్ళిపోయాడు. ఈ మాట ఎప్పుడైతే చెప్పాడో రాజైనటువంటి అహాబు గారు వాడు మూతి ముడుచుకున్నాడు అని వ్రాయబడి. చదవండి ఆ మాట. ఏమన్నది అక్కడ? పరిశుద్ధ గ్రంథములో మనము చూచినప్పుడు 5వ వచనాన్ని మనం చదివితే, 4 నుండి మనం చదివితే, నగరముకు వెళ్ళి
అహాబు మూతి ముడుచుకొనిన వాడై కోపముతో తన నగరనుకు పోయి మంచము మీద పరుండి ఎవరితోనూ మాటలాడకయు భోజనము చేయకయు ఉండెను. అట్లాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు, పని కాకపోతే భోజనం చెప్పరేంటమ్మా, పని కాకపోతే భోజనం చేయరు. పోనీ ఏమైనా ఉపయోగపడే పనేనా? ఏమండి, న్యాయబద్ధమైన పనేనా? అడిగేవాడికి ఉండాలి కదా. నీ తోటే కాదు, అది నీ పొలమే కాదు. నీకు నేను ఒక మాట అడుగుతాను, రాజుగారికి విస్తారమైనటువంటి తోటలు ఉన్నాయి, లేవంటారా? రాజుగారికి విస్తారమైనటువంటి పొలాలు ఉన్నాయి, రాజుగారికి విస్తారమైనటువంటి గొర్రెలు ఉన్నాయి, ఆస్తి ఉంది, ఐశ్వర్యం ఉంది. అవన్నీ ఏవి వానికి కనిపించట్లేదు అన్నట్టుగా ఆనుకొని ఉన్న ద్రాక్ష తోట మీద వీనికి ఏమైందంటే మనస్సు పడినట్లుగా మనము చూస్తున్నాం. ఇంటికి భార్య రాగానే సోఫాలో, వింటున్నారా, జబ్బు చేసిన వాని వలె పడుకొని ఉన్నాడు. ఇంటికి రాగానే భార్య అంటా ఉంది భర్తతో, ఏనా అట్లా మొహం అలా పెట్టావేంటి? 5వ వచనం, అంతటా అతని భార్య అయిన యెజబేలు వచ్చి, నీవు మూతి ముడుచుకొనిన వాడవై భోజనము చేయక ఉండెదవేమని అతనిని అడిగాడు. మూతి ముడుచుకోవటం అంటే ఏంటో యెజబేలు చెబితే మనకు అర్థం అవుతుంది. ఇప్పుడు అసలు మూతి ముడుచుకుంటారా మగవాళ్ళు కూడా? ఎలా ఉంటుంది ఏమండి? ఒకసారి మనం షమ్రోనుకి వెళ్ళి అందరం బస్సు మీద వెళ్ళి అహాబు దగ్గరికి వెళ్ళి అడుగుదాం, ఎట్టెట్ట మూతి ముడుచుకున్నావురా బాబు అని అడుగొద్దాం ఒకసారి వెళ్ళి. ఇప్పుడు సందర్భం ఉన్నప్పుడు, ఖాళీగా ఉన్నప్పుడు, ఏమండి, వెళ్ళొద్దాం, వెళ్ళి అడుగుదాం. భార్యకు అర్థమైపోయింది అతడు ఏదో మనోవేదనతో ఉన్నాడు అని అర్థమైపోయింది. భార్య వచ్చి అడిగినప్పుడు ఆయన అంటాడు 6వ వచనములో, అతడు ఆమెతో ఇట్లా, నేను నీ ద్రాక్ష తోటను నాకు అమ్మకానికి ఇమ్ము, లేక అనుకూలమైన ఎడల మారుగా ఒక ద్రాక్ష తోట నీకు ఇచ్చేదనని నాబోతుతో చెప్పాను గాని అతడు దానిని ఇయ్యనల్లకపోయాడు. అప్పుడు యెజబేలు ఏం చేస్తూ ఉంది అంటే నాబోతుకు వ్యతిరేకమైన ఆలోచన చేయుచున్నట్లుగా మనము చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరం దేవునికి స్తోత్రం చెప్పండి. అది ఎంత ఉంది తోట? ఎంత ఉందమ్మా? అర్థమవుతుంది ఏమన్నా? ఎంత ఉంది? కొద్దిగే. ద్రాక్ష తోట అంటే దేవుని సంఘానికి సాదృశ్యంగా ఉంది. సంఘం కొద్దిగే ఉంది అక్కడ. ఒక 2-3 ఉన్నారు అనుకుందాం, 2-3 ప్రార్థన చేసుకుంటున్నారు అనుకుందాం. దేవుని పిల్లలారా, సాతానుడు ఎవరి మీద పడుతున్నాడు అంటే 2-3గా ఉన్నా, అప్పుడప్పుడే భక్తిలో ఎదుగుతూ ఉన్నా, అప్పుడప్పుడే ప్రార్థనలో ఎదుగుతూ ఉన్నా, అప్పుడప్పుడే దేవుని కొరకు నిలబడాలి అనుకుంటున్న సంఘము మీద, ప్రజల మీద యెజబేలు లాంటి దుష్ట శక్తులు వారి మీద పనిచేస్తూ ఉన్నాయి, వారి మీద పనిచేస్తూ ఉన్నాయి. ఈరోజు జరిగే తంతంతదే. ఈరోజు ఏ ద్రాక్ష తోటను పాడు చేద్దాం, ఏ ద్రాక్ష తోటలో ఉన్న సంఘాన్ని చెరిపివేద్దాం, గుంట నక్కలు, తొడేళ్ళు బయలుదేరి యెజబేలు లాంటి, అహాబు లాంటి క్రూరమైనటువంటి తొడేళ్ళు సంచారము చేస్తూ ఉన్నాయి, ఈ రోజుల్లో సంచారము చేస్తూ ఉన్నాయి. వాస్తవానికి భార్య ఇంటికి రాగానే క్షేమం కోరిందైతే ఈ మాట అనాలా? అవునా, ఎవనన్నాడా? పోతే పోయిందిలే, మనం ఉన్నదే సరిపోద్దలే. వింటున్నావా? అలాంటి సంతృప్తికరమైన మాటలు మనం చెప్పాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. అందరు గట్టిగా స్తోత్రం చెప్పండి. ప్రభువు ఇచ్చిన దాన్ని బట్టి మనం ప్రభువుకి స్తోత్రం చెప్పాలి.
పౌలు గారు అంటారు, ఫిలిప్పీలో ఉన్న సంఘానికి లేఖ రాస్తూ ఒక చక్కని విషయాన్ని మాట్లాడుతూ అంటున్నాడు. చదవండి. అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీలో ఉన్న సంఘమునకు ఇలాగు ఉత్తరము వ్రాస్తూ కొన్ని శ్రేష్టమైనటువంటి మాటలు ఈనాడు క్రైస్తవులందరూ కూడా, దేవుని ప్రజలందరూ కూడా గ్రహించవలసినటువంటి విషయాలు ఇలాగూ మాట్లాడుతున్నారు. 4వ అధ్యాయము 11వ వచనము నుండి మనము చదువుకుందాం. నాకు కొదువ కలిగినందున నేను ఇలాగూ చెప్పడము లేదు. ఏమని? నేనే స్థితిలో ఉన్నాను, ఆ స్థితిలో నేను ఏ స్థితిలో ఉన్నాను, ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకొని ఉన్నాను. దీన స్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును. ప్రతి విషయములో ఏమండి, ప్రతి కార్యములో కడుపు నిండి ఉండుటకును, ఆకలిగొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను. దేవునికి స్తోత్రము కలుగును గాక. సంతృప్తి కలిగి ఉండడము పౌలు గారు నేర్చుకున్నాడు. తుయతైరా అనే సంఘములో దేవుడు పరమజ్ఞాని అయినటువంటి యవహాను భక్తునికి పద్మాసు ద్వీపములో ఒక ప్రత్యక్షత ఇస్తూ ఉన్నారు. ఏంటి ఆ ప్రత్యక్షత? నీ విశ్వాస జీవితములో యెజబేలు లాంటి అసంతృప్తికరముగా నీవు జీవిస్తూ ఉన్నావు. యెజబేలు లాంటి క్రూరమైనటువంటి ఆలోచన విధానాన్ని కలిగి ఉంటూ ఉన్నావు. యెజబేలు స్వభావం ఏంటో తెలుసా? క్రూరమైనటువంటి స్వభావం. ఎదుటి వారిని క్షమించే మనస్సు లేదు. ఎవరెట్లా పోతే నాకేంటి, నేను మాత్రం ఎలా ఉండాలి తెలుసా? సంతోషంగా ఉండాలి అని కోరుకునేవారు లోకములో ఎక్కువైపోయారు. ప్రక్కవారు ఏమైపోతే నాకేంటండి, ఎదుటివారు ఏమైపోతే నాకేంటి, నేను అనుకున్నది వస్తే చాలు, నేను అనుకున్నది దేవుని పిల్లలారా దౌర్జన్యముగా తీసుకుంటే చాలు, దౌర్జన్యముగా అనుభవిస్తే చాలు అనుకునే భక్తులు లోకములో ఎంతోమంది లేకపోలేదు, మన మధ్యనే కనబడుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. భర్తతో చెప్పింది, నువ్వు లేచి భోజనం చేయి, భోజనం చేయి, మంచిగా కంగారు పడమాకు, ఆ కాస్త మూతేది పక్కకు తిప్పు, చూడలేకపోతా ఉన్నాను, కాస్త మంచి కూర్చో అని చెప్పి నాబోతును చంపడానికి ప్రయత్నములు చేసినట్లుగా వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. పెద్దలందరిని పిలిపించారు. నువ్వు మౌనంగా ఉండు, నువ్వు మౌనంగా ఉండు, మిగతాది నేను చూసుకుంటాను. ఆగరాదు కొంచెం, ఓ స్త్రీగా నువ్వు ఆగరాదు. నీదేంటి ఆలోచన? ఇంట్లో వాళ్ళు ఏముండో, మనోళ్ళు ఎక్కువ ఆలోచనలు ఎక్కువైపోతూ ఉంటాయి. ఏమండి, ఓ భార్యగా నువ్వు ఎలాగుండాలి, కుటుంబంలో ఎలాగుండాలి, సంఘములో ఎలాగుండాలి, సమాజంలో ఎలాగుండాలి, నీ స్థితి నీ స్థాయి ఏంటో కూడా నీవు తెలుసుకోగలిగి ఉండాలి. నువ్వు అలా మౌనంగా ఉండు, మిగతా నేను చూసుకుంటానని ఆ ఇశ్రాయేలు పరిసర ప్రాంతములలో ఉన్న పెద్దలందరినీ పిలిపించింది. ఏమని చెబుతా ఉందో కొన్ని మాటలు చెప్పి నేను ముగించి వేస్తాను. ఇది సమయము తక్కువగా ఉన్నటువంటి సమయం. రాజుల మొదటి గ్రంథం 21వ అధ్యాయములోనికి మనం వచ్చినప్పుడు 8వ వచనం, ఆహాబు పేరట తాకీదు వ్రాయించి అతని ముద్రతో ముద్రించి తాకీదును ఏం చేసిందట, నాబోతు నివాసము చేయుచున్న పట్టణపు పెద్దలకు సామంతులకు పంపుతా ఉంది. ఏమని పంపింది అని అంటే 10వ వచనం, నీవు దేవుని నీ రాజును దూషించితివని అతని మీద సాక్ష్యము పలుకుటకు పనికి మాలిన 2 మనుష్యులను సిద్ధపరిచింది. ఒకటి తాకీదు ముద్రించింది, ఏమా
అర్థమవుతుందా? ఒకటి తాకీదును, ఒక లెటర్ తయారు చేయించింది. రెండవది అబద్ధపు సాక్ష్యము చెప్పే ఇద్దరు పనికి మాలినటువంటి వాళ్ళు, పనికొచ్చారు వీళ్ళు, పనికి రానటువంటి వాళ్ళు తిరుగుతున్నారు. ఎవరినానా? అబద్ధపు సాక్ష్యము చెప్పేటటువంటి వారు. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఇక వాళ్ళ పని ఏంటయ్యా అంటే పొద్దుస్తమానం అబద్ధపు సాక్ష్యం చెప్పేటటువంటి వారు. ఎందుకు? స్టేషన్ కాడికి వెళ్తే జామీన్ ఇచ్చే బ్యాచ్ కొంతమంది ఉంటుంది, కోర్టు కాడికి వెళితే జామీన్ ఇచ్చే బ్యాచ్ కొంతమంది ఉంటుంది. ఓ చక్కగా అంత అన్నం పెట్టి 500 ఇస్తే చాలు, ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టి వెళ్ళిపోతారు. ఇద్దరు పనికి మాలను ఏర్పాటు చేసింది. చేసి ఇప్పుడు ఏమంటుంది అంటే, షమ్రోనులో ఉన్న నాబోతు ఇంటికి వెళ్ళి మీరు రాళ్లతో కొట్టి అతనిని చంపివేయండి. ఏమండి, ఒక మాట అడుగుతా, యెజబెల్ను జాగ్రత్తగా వినండి. మనసు లేదంటావా నీకు? మనిషివేనా? మనసుందా నీకు? కఠినమైన మనసా? మనిషిని చంపడానికి కూడా, చెడగొట్టడానికి కూడా, పడగొట్టడానికి కూడా, చెరపడానికి కూడా ఏమాత్రము కనికరము, దయ లేనటువంటి వ్యక్తిత్వము కలిగినటువంటి యెజబెలు స్వభావం తుయతైరా సంఘములో వచ్చినప్పుడు దేవుడు గద్దిస్తూ ఉన్నాడు. ఈ రోజుల్లో దేవుని పిల్లరా, సమాజములో అటువంటి వారు ఎక్కువైపోయారు. కఠినమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి వారు ఎక్కువైపోయారు. అందుకే యేసుక్రీస్తు ప్రభువుల వారు కొన్ని మాటలు ఆయన ఇలాగు తన శిష్యులను, దేవుని పిల్లలారా ఓ లోకములోనికి పంపించుచు ఒక చక్కని మాట ఇలాగు జ్ఞాపకం చేస్తున్నారు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. అందరము దేవునికి స్తోత్రములు చెల్లించండి. వారు ఎలాంటి వారు అనంటే, మనుషులు ఎలాంటి వారయ్యా అని మనము చూచినప్పుడు, వారు బయటికేమో గొర్రె చర్మమును ధరించి ఉన్నారు, కానీ లోపలేమో క్రూరమైనటువంటి తొడేలు స్వభావం. ఆ పిల్లకు తెలియదు ఇది తొడేలని. బయట ఏముందో చెప్పండి, అందరూ గట్టిగా చెప్పాలి. బయట ఏముందట? గొర్రె స్వభావం. అయ్యో నా తల్లి ఎక్కడుంది అని ఆ పిల్ల పరిగెత్తుకుంటూ దూరాన చూచినప్పుడు, ఇదిగో గొర్రె స్వభావం, ఇది నా తల్లే అని పరిగెత్తుకొని వస్తుంది ఆ పిల్ల. అక్కడికి వచ్చాక అర్థమవుతుంది, ఇది నా తల్లి కాదు. లోపలేంటి? లోపల స్వభావం తొడేలు స్వభావం, మృంగివేసే, చీల్చివేసే, చెడగొట్టే స్వభావం. ఈ రోజుల్లో దేవుని పిల్లలారా, ఆదిమ 1వ శతాబ్దములో ఉన్న సార్వత్రిక సంఘములో అటువంటి వారు లేకపోలేదు. ఈ ఉపవాస కూటాలలో మనం నేర్చుకోవలసిన ఒక యథార్థమైన సంగతి ఏంటయ్యా అని మనము చూచినప్పుడు, యెజబెలు లాంటి స్వభావము మనలో నుండి దూరపరచబడును గాక. అందరము దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. ముందుకెళుతున్నాను. నువ్వు ఇంత పనికిమాలిన ఆలోచన చేస్తే దేవుడు మౌనంగా ఉంటాడా? ఆయన మౌనముగా ఉండేవాడు కాడు. అనుకున్నట్లుగానే నా వైపు చూడండి, తాకీదు వ్రాయించి సంస్థానములో ఉన్న పెద్దలకు అందించి, దేవుని పిల్లరా ఇంటి మీద పడి ఏకముగా వెళ్ళి రాళ్ళు పట్టుకొని రాళ్లతో కొట్టి, ద్రాక్ష తోటలోనే దేవుని పిల్లలారా ద్రాక్ష తోటలో పని చేస్తూ ఉండగా, ద్రాక్ష తోటలో నివాసము చేస్తూ ఉండగా, ఆ తోటలోనే నాబోతును దేవుని పిల్లరా రాళ్లతో కొట్టి చంపివేశారు. చదవండి, ఆ మాట చెప్పి నేను ముగించి వేస్తాను. ఇది మనకు సమయము తక్కువగా ఉన్నటువంటి
సమయము 21వ అధ్యాయము 17వ వచనమును మనము చదువుకుందాం. అప్పుడు యెహోవా తిష్బీయుడైన ఏలియాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు లేచి షమ్రోనులోనున్న ఇశ్రాయేలు రాజైన అహాబును ఎదుర్కొనుటకు బయలుదేరము. అతడు నాబోతు యొక్క ద్రాక్ష తోటలో ఉన్నాడు. అతడు దానిని స్వాధీనపరుచుకొనబోయెను. నీవు అతనిని చూచి ఇలాగో ప్రకటించుము, యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవు స్వాధీనపరుచుకొనవలెనని నీవు నాబోతును చంపితివి గదా. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఏ స్థలమందు కుక్కలు నాబోతు రక్తమును నాకెనో ఆ స్థలమందే కుక్కలు నీ రక్తమును నిజముగా నాకునని అతనితో సెలవిచ్చాడు. దేవుడు మౌనంగా, నువ్వు ద్రాక్ష తోటను నువ్వు చెరిపేయాలనుకుంటే దేవుడు నీ కుటుంబాన్ని చెడిపేస్తాడు. ద్రాక్ష తోటను నీవు స్వాధీనపరుచుకోవాలని నీవు చేసే ప్రయత్నములన్నింటిలో నాబోతు ఒక్కడే చనిపోయాడు కానీ దేవుడు ఆహాబు వంశమునే లేకుండా చేశాడు. గుర్తుపెట్టుకో, చాలా జాగ్రత్తగా ఉండాలి దేవుని సన్నిధిలో. దేవుని సంఘమును పాడు చేసేటువంటి వాడు దేవుడు వానిని పాడు చేస్తాడు. కాబట్టి ఈ నాబాతు జాగ్రత్త వినండి, ఈ ఆహాబు అనబడినటువంటి వాడు ధైర్యముగా ముందుకు ఎందుకు అంత దేవుని పిల్లారా కర్కశంగా ఏమండి కఠినమైన మనస్తత్వం కలిగిన వాడుగా ఎందుకు ప్రయాణం చేశాడయ్య అంటే, వెనుక యెజబేలు ప్రోత్సాహం ఎక్కువగా కనబడుతూ ఉంది. యెజబేలు బోధ, యెజబేలు మాటలు. అందుకే దేవుడు గద్దిస్తున్నాడు, తుయతైరాలో ఉన్న సంఘాన్ని గద్దిస్తున్నాడు. రాజుల 2వ గ్రంథం 10వ అధ్యాయంలోనికి రండి. అక్కడ ఒక వచనం ఇలాగూ కనబడుతూ ఉంది. 2వ గ్రంథం 10వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదివితే, అహాబు ఏమండి 9 చదువునాను. ఉదయమైనప్పుడు అతడు బయటికి వచ్చి నిలిచి జనులందరినీ చూచాడు. ఏమండి, మీరు నిర్దోషి, నేను కుట్ర చేసి అతనిని చంపితిని. అయితే చంపిరి అహాబు కుటుంబీకులను యెహోవా సెలవిచ్చినట్లు మాటలలో ఒకటియు నెరవేరకపోదు. తన సేవకుడైన ఏలియా ద్వారా తాను సెలవిచ్చిన మాట చొప్పున నెరవేర్చునని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నెరవేరిందా లేదా? ఆయన నెరవేర్చువాడుగా ఉన్నాడు. నాహాబును దేవుని పిల్లలారా, నాబోతును ఏ ద్రాక్ష తోటలో ఇదిగో ఆహాబు చంపించాడో అదే ద్రాక్ష తోటలో దేవుని పిల్లలారా 70 మంది కుమారుల మధ్యలో దేవుడు అతన్ని ఏం చేశాడు? నాశనము చేశాడు. షమ్రోనులో 1వ వచనం, ఆహాబునకు 70 మంది కుమారులు ఉన్నారు. ప్రభు అన్నాడు, నేను ఇప్పుడే చంపను నిన్ను. నా వైపు చూడండి, ఇప్పుడే నేను చంపను. నేను ఎప్పుడు చంపుతాను తెలుసా? నీకు పిల్లలు కలగాలి, వాళ్ళు పెద్దోళ్ళు కావాలి. వాళ్ళందరూ పెద్దోళ్ళు అయిన తర్వాత నీ కుమారులు చూస్తూ ఉన్నప్పుడే నేను నీ కుమారుల ఎదుట నేనేం చేయబోతున్నాను? నేను చంపబోతున్నాను అని ఏలియా ప్రవక్త ద్వారా దేవుడు ముందుగా వర్తమానాన్ని పంపించాడు. ఈరోజు తుయతైరాలో ఉన్న సంఘం సరిచేయబడింది.
మార్పులోనికి వచ్చింది, మారు మనసు పొందింది. యెజబేలు బోధ, యెజబేలు ఆలోచన, యెజబేలు మనస్తత్వాలు, యెజబేలు ప్రవర్తన సంఘములో కానీ, సమాజములో కానీ, కుటుంబములో కానీ, వ్యక్తిలో కానీ ఒకవేళ ఉంటే ఈరోజే మనం వాటిని సరిచేసుకోగలిగితే దేవుడు ఉన్నతమైన ఆశీర్వాదమునకు పాత్రులుగా చేయబోతున్నాడు. ఇక్కడ కొంతమంది కఠినంగా ప్రవర్తించేవారు ఉన్నారు అని ప్రభువు చూపిస్తూ ఉన్నాడు. రాతి హృదయం కలిగినటువంటి వారు ఎన్ని వాక్యములు చెప్పినా, ఎన్ని మాటలు చెప్పినా, ఎన్ని బోధలు విన్నా అదే తంతు, అదే మార్పు లేనటువంటి జీవితం ఈరోజు మానవుడు కలిగి ఉన్న కారణాన దైవికమైన దీవెనలు పొందుకోలేకపోతూ దేవుని చేత హెచ్చరింపబడుతూ ఉన్నారు, దేవుని చేత గద్దింపబడుతూ ఉన్నారు. ప్రభు పాదాల దగ్గరికి వద్దాం. ప్రభు పాదాలు పట్టుకొని, నన్ను క్షమించు నాయనా, నాలో ఏమైనా యెజబేలు లాంటి మనస్తత్వం నేను కలిగి ఉంటే, క్రూరమైన మనస్తత్వం కలిగి ఉంటే ఆ బోధలో నన్ను విడిపించుము తండ్రి నువ్వు ప్రార్థన చేయగలిగితే దేవుడు గొప్ప విజయమును, నా వైపు చూడు, రాబోతున్న శాపమును ఆయన కొట్టివేయబోతున్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇక అదే ఆ అధ్యాయముతో వాళ్ళ జీవితం ఏమైపోయిందంటే కనుమరుగైపోయినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. మన వంశము దీవింపబడాలని ప్రభు కోరుకుంటూ ఈ రాత్రి ఒక అవకాశం ఇచ్చాడు. ప్రభు సన్నిధిలో మనముగా తీర్మానం చేసుకొని అటువంటి కఠినమైన మనస్తత్వాన్ని సరిచేసుకుంటానయ్యా, అటువంటి ఆలోచన జీవితం రాకుండా నేను జాగ్రత్త పడతాను తండ్రి అని నువ్వు చిన్న ప్రార్థన చేయగలిగితే దేవుడు నీ ప్రార్థన విని నీకున్న ప్రతి లోటులన్నీ ఆయన తీర్చబోతున్నాడు. తలల వంచండి, ప్రార్థన చేద్దాం. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో ఆశీర్వదించి నెరవేర్చును గాక. తలల వంచుదాం, ప్రార్థన చేద్దాం.